అయిన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీయు నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రహాబాను యొక్క వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగుచూచుటకు ఇజ్రాయేలు యొద్ద నుండి మనుష్యులు రాత్రి వేళ అక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూడుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యుద్ధకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితీరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న ఇనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గంన వారిని తరమపోయిన మనుషులను బయలు వెళ్లిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశము మీదకి మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, ఆ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుతన్నమనియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా, మీరు వారిని ఇలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. నీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడై మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము మాత్రమే ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు అన్నదమ్ములను అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, ఈ సంగతి వెల్లడి చేయనియెడల మేము చావకుండానట్లు మీ ప్రాణమునకు బదులుగా మా ప్రాణము ఇచ్చెదము. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిరి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద ఉండెను. ఆమె ప్రాకారము మీద నివసించినది కనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మల్ని తరమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చుదురేమో అని మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగియుండుడి. తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో చెప్పగా, ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారం కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన కిటికీ ఎర్రని దారము కట్టి నీ తల్లిని తండ్రిని అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంట ద్వారములో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామనిది. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళ పంపెను. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆమె తగరు దారంను కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించితిరి. తరుమువారు ఆ మార్గము అంతటా వారిని వెదక్కిరి, కానీ వారు కనపడలేదు. ఆ మనుషులు తిరిగి కొండల నుంచి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ వద్దకు వచ్చి తమను సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. కనుక మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఈ దేశ నివాసులందరి ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనిరి.